హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియాలను. సో మనం ఇవాళ వెల్లుల్లి కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ఇది అమ్మమ్మలు నానమ్మలు మనకి చేసి పెట్టిన వంటకమేనండి. ఎంతో హెల్దీ. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్లోనే ఈ వంటకం అన్నమాట. సో నేను వెల్లుల్లిపాయలు అయితే 3 తీసుకున్నాను. అలానే వెల్లుల్లి రెబ్బలు వలిచేసుకుని అందులో వాటర్ వేసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. పైన తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో మనకి నార్మల్గా పచ్చళ్ళకి గట్ట అయితే ఇలా వాటర్ వేసి ఒలుచుకోం కదా, పాడైపోతుంది పచ్చళ్ళు. కర్రీ కాబట్టి ఇలా వాటర్ వేసి ఒలుచుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట, చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో అన్నీ ఒలిచేసుకుని పక్కన పెట్టుకుని ఒక 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరకాయలు అయితే తీసేసుకున్నాను అన్నమాట ఈ కర్రీకి. బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైనాక మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలానే పచ్చిమిరకాయలను కూడా వేసేసుకోవాలి. సో అవి వేగడానికి మనకి ఈజీగా గమ్మున వేగిపోవాలంటే అందులో కొంచెం పసుపు అలానే చిటికెడు ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేది చాలా ఫాస్ట్గా వేగిపోతాయి అన్నమాట. సో మనం కావాలంటే కర్రీలోకి మళ్ళీ కొంచెం చూసుకుని మనం కర్రీలోకి సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇది పించ్ ఆఫ్ సాల్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు వేగుతాయి అన్నమాట. సో అలానే మనం ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక మనం ఒలిచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసేసి కొంచెంసేపు వేపుకోవాలి. ఈ వెల్లుల్లి కర్రీ ఆఫ్టర్ డెలివరీ ఎక్కువ పెడతారండి, ఎందుకంటే బేబీకి ఫీడింగ్ అది బాగుంటుంది. ఇదొకటి పచ్చి బొబ్బాస్కాయ కూర కూడా ఇట్లానే చేస్తారు సేమ్, అది కూడా బేబీకి ఫీడింగ్ బాగుంటుంది అనేసి మన డెలివరీ అయ్యాక ఇవి ఎక్కువ వండుతారు పెద్దల్లో. సో మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఇవి మనకు వండినవి అన్నమాట. సో ఇది వెల్లుల్లి వేగినాక మనం కారం కూడా వేసేసుకోవాలన్నమాట. సో అలానే కొంచెం సాల్ట్ చూసుకుని మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. సో ఇంకా వీటిలో చాలా హెల్త్ అండ్ హార్ట్కి మంచిది వెల్లుల్లి, అలానే యాంటీ క్యాన్సర్, చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ ఇందాక కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం వాటర్ పోసేసుకుని బాగా ఉడకనివ్వాలండి. సో పచ్చివాసన అనేది పోయే వరకు ఉడకాలి. సో ఉడికినాక ఏంటంటే మనకి తర్వాత దగ్గరగా ఉడికిపోవడమే చాలా సింపుల్ అండి కర్రీ కూడా. వెజిటేబుల్స్ అవి మనకి అనుకూలంగా లేనప్పుడు మరి ఎంత మంచి హెల్తీ కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇగో చూసారు కదా, వెల్లుల్లి ఉడికిపోయింది. మనం ఇట్లా గరిటతో గుచ్చితే అది మెత్తగా అవుతుంది. సో అలాగే ఇప్పుడు కొన్ని పాలు పోసేసుకోవాలన్నమాట. పాలు అయితే పోసుకోవచ్చు, పాలు ఇష్టం లేని వాళ్ళు పాలు స్కిప్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్ అండి. ఉడికిపోయాక దింపేసుకోవడం. పాలు పోయడం వల్ల అంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ కూడా. సో ఇలా దగ్గరగా ఉడికిపోయినాక దించేసుకోవడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.